నమస్తే SR7 టీవీ న్యూస్ కు స్వాగతం. మేఘారెడ్డిని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బీఆర్ఎస్ నేతల విమర్శలపై బండారు శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు. వనపర్తి జిల్లా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రాజెక్టులపై పూర్తి అవగాహన లేకుండా విమర్శలు చేయటం సమంజసం కాదని అన్నారు. గతంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ప్రశంసించిన విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై మేఘారెడ్డికి అవగాహన ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. వనపర్తి రాజకీయాలకు మేధావులు, విద్యావేత్తలు, విద్యావంతులే బలమని పేర్కొన్న శ్రీనివాస్ గౌడ్ ప్రశాంతమైన రాజకీయ వాతావరణానికి భంగం కలిగించేలా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాల్సిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న రాజకీయ వ్యాఖ్యలను ప్రజలు కూడా గమనిస్తున్నారని, గతంలో తాము ఎవరికి ఓటు వేశామంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బండారు శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాగునీటి పైన మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి పైన మరి వ్యక్తిగతంగా దూషించడం, దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దానివల్లనే మన వనపర్తి జిల్లాలో కూడా వర్షపాతం అనేది చాలా తక్కువ ఉన్నది. మనకు ఇతర రాష్ట్రాల నుంచి పడ్డటువంటి వర్షాలు ఏదైతే వరద నీళ్ళు ఉన్నావో సాగునీటి కోసానికి మన జురాల కానీ కేరళ కానీ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నాయి నీళ్లు రావడం కోసం. దానివల్ల సాగునీటికి కానీ తాగునీటికి కానీ కొంత ప్రాబ్లం ఏర్పడ్డది. అందుకే మన ప్రభుత్వంలో ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే ఆలోచించి ఒక కమిటీని వేసి ఆ ప్రభావం వల్ల చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మీరు జాగ్రత్త, కొంత వర్షం నీరు తగ్గించే పంటలను వేయండి అని చెప్తా ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ వర్షాలు పడితేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ఇది తెలియనటువంటి వ్యక్తులు మరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది, సాగునీటి ప్రాజెక్టుల అది తాగునీళ్ళ కోసానికి వదిలి సాగునీటి వదులని చెప్పడం అనేది, ఎమ్మెల్యే గారి మీద దూషించడం అనేది బీఆర్ఎస్ నాయకులకు తగదు. అనడము, జోకర్ అనడం, ఈ అమ్మ అనడం, వాడు పెద్ద విధవనా కొడుకు. వాడు వాళ్ళ నాయకుడు మంత్రి హోదాలో ఉండి గతంలో పదవిలో ఓడిపోయిన తర్వాత విధవల కన్నా విధవలు అన్నాడు. వాళ్ళ లీడర్ మాటలు విని వీళ్ళు కూడా అది గుర్తు తెచ్చుకొని మళ్ళా విధవ అనడం, ఈ విధమైనటువంటి మాటలు ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడడం సరైనది కాదు. ఇది ఎందుకంటే నీ స్థాయి ఏంది, నీ వ్యక్తి ఆయన ఇంకము వెంకటేశ్వర దేవాలయం గురించి మాట్లాడినావు కాబట్టి సందర్భం వచ్చి గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. అదే వెంకటేశ్వర దేవాలయంలో ఒక పెద్ద మనిషి వాచ్మెన్ గా పనిచేస్తుండే, ఆయన కుటుంబానికి సంబంధించిన మనిషి. దహన సంస్కారాలు కుటుంబం సంబంధించిన వ్యక్తిని నీవు దహన సంస్కారాలే చేయకపోతే నీ వ్యక్తిత్వం అది. ఆ వ్యక్తిత్వం గురించి నీవు మాట్లాడుతున్నావు. నీ వ్యక్తిత్వం ఏందో వనపర్తిలో అందరికీ తెలుసు, ప్రజలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కొంతమంది పని లేక, వారికి ఏ పని దొరకక, ఏమి దొరకక ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనీసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏ ఒక్క పిల్లని అడిగినా, ఎవరిని అడిగినా కాంగ్రెస్ ఏంది, కాంగ్రెస్ చరిత్ర ఏందని ఎవరని చెప్తారు. కాంగ్రెస్ అనేది పుట్టిందే జై జవాన్ జై కిసాన్ అనే ఇదితోనే వచ్చింది. అయితే ఎవడైనా బీఆర్ఎస్ నాయకుడు నా ఎంబడి వస్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. అసలు ఏ ప్రాజెక్టు కట్టి మీరు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది? ఏ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చింది? మీరు ఒక ప్రాజెక్టు కడితేనే కదా మీరు నీళ్ళు ఇవ్వాల్సింది. ఏ ప్రాజెక్టు కట్టకుండా ఇట్లకెళ్ళి నీళ్ళు ఇచ్చింది. ఇది గతంలో పెద్దలు
కాంగ్రెస్ పూర్వీక అంటే చాలా ఇది ఉన్న రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ అన్ని రకాల తెలంగాణకు సంబంధించిన ఉంటారు కనుక ఎక్కడ కాలువలు పలగొట్టినా ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఆ కాలువలు పలగొట్టి ఆ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అంటే నీవు వాస్తవంగా కట్టింది ఎక్కడ ఒకసారి చూపించాలి. ఓకే, ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు కనీసం ఇంగిత జ్ఞానం లేదన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి. లేకుంటే మీ ఆదినాయకుడు నన్ను రమ్మన్నాడికి మా ఎమ్మెల్యే గారు వస్తారు, ఒకవేళ 3 పంపులు 1వ తారీఖు నాడు చేసినట్లయితే ఆ నీళ్ళు ఎన్ని వస్తారో వాళ్ళు కనీసం గుర్తుపట్టే జ్ఞానం ఉంది అని నేను అనుకుంటున్నా. 3 పంపులు ఓపెన్ చేసింది ఆగస్టు 1 నాడు. ఆగస్టు 1 నాడు ఎందుకు ఓపెన్ చేసి చెప్పలేదంటే కొన్ని చట్టపరమైన ఇవి ఉంటాయి, దాంట్లో బయటికి పెట్టకూడదని చెప్పి ఒకటే చీకటి అయితే నేను చెప్తే అవుతుందా? ఈ బుద్ధి లేని మాటలేంది? నేను మా నాయకుడు చెప్పినందుకే మీరు మోటార్లు ఓపెన్ చేసిండు. ఎవడే మీకు చెప్పినాడు? పనికి మాల మాటలు మాట్లాడుకుంటా, పనికి మాల చేష్టలు చేసుకుంటా నీ వ్యక్తిగతమైన పదవుల కోసం నీవు ఇవాళ అంటే డబ్బులతోనే పదవులు వస్తాయా? తెలివి లేని మాటలు బంద్ చేసుకోండి. ఇంకో వాళ్ళు మాట్లాడుతూ ఈరోజు అంత గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా మీ ముందు వస్తారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎన్నికలు నెట్టేసి గతంలో ఉద్యమం చేసిన 1-2 అక్కడ మిగిలిపోయారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు రాకుండా ఈయన జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆరాటపడుతున్నాడు కనుక ఆ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఈయన చేస్తున్న తాపత్రయం ఆలోచన. నీ పార్టీలో ఉండి నువ్వు పని చేసుకో, మేము వద్దనం, నీ పదవిస్తే తీసుకో. యువతల ఎమ్మెల్యే గురించి ఇట్లా ఇంకొకసారి మన మాట మాట్లాడితే చెప్పు మడదబెట్టి కొడతాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది ఏమంటే ఇందిరమ్మ ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రకృతి వల్ల జరిగేటువంటి వైపరీత్యాలను పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రకృతి వల్ల జరిగే వైపరీత్యాలను కూడా వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకొని ఆసరా చేసుకొని ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది వారి అజ్ఞానానికి నిదర్శనం. బుద్ధి జ్ఞానం ఉండాలి వీళ్ళకి. ప్రకృతిని కూడా శాసించే విధంగా నిన్న మాట్లాడింది వాళ్ళు. అతివృష్టి అనావృష్టి అనేది ఇది ప్రకృతి సహజం, భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు ఇవన్నీ. దాంట్లో మన తెలంగాణ ప్రాంతానికి ఎగువ ఉండేటువంటి ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు రావడం చేత అక్కడ అతివృష్టి ఏర్పడింది. మనకేమో సకాలంలో పంటలు రాక అనావృష్టి అనేటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. దీంట్లో మీద టీఎంసీల గురించి తెలియదు, క్యూసెక్ల గురించి తెలియదు. టీఎంసీలు ఎక్కడ నిల్వ ఉంటాయి, క్యూసెక్లు ఎక్కడ నిల్వ ఉంటాయి అనేది తెలియనటువంటి అజ్ఞానులు నిన్న కాంగ్రెస్ పార్టీ మీద, ఎమ్మెల్యే గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసేటట్టు మాట్లాడిండు. ఇది చాలా తప్పు, పొరపాటు. మీరు నీటిపారుదల మీద మీకు ఏ మాత్రం పరిజ్ఞానం లేదు. ఇంతవరకు మా యొక్క గౌరవ అందరూ పెద్దలు చెప్పినట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరము బహుశా అందరికీ తెలుసు, ఎప్పుడు తెరవనన్ని సార్లు శ్రీశైలం గేట్ తెరవడం జరిగింది. గతంలో ప్రకృతి రీత్యా సంభవించేదానికి మనము కర్త కర్మ క్రియం మనం కాము. ఈరోజు మంత్రాలకు చింతకాయలు రాతా అని అంటారు, కానీ అట్లా రాలేవు. వాళ్ళు ఏదో మేము చెప్తేనే మీరు అవి ఓపెన్ చేసి రివ్యూ చేసింది అనేది భావ్యం కాదు. ఇంతకుముందు చెప్పినట్లు కోల వెంకటేష్ గారు ఈరోజు గతంలో నిర్మాణం చేసినటువంటి శ్రీశైలం కానీ, తర్వాత జూరాల కానీ, కోయిల్సార్ కానీ, రామన్పాడు కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు మీరు చేశారా? పాలమూరు రంగారెడ్డి అని చేశారు, అది అసంపూర్తిగానే ఉంది. గతంలో గౌరవ చిన్నారెడ్డి గారు అది అక్కడ కాదు, జూరాల కాడ నుంచి తీసుకొస్తే గ్రావిటీ మీద ఉంటాయని గతంలో ఉండే, వారితో పాటు అప్పటి ఉన్న ఇంటలెక్చువల్స్ ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించిన చాలా మంది వ్యతిరేకించిన ఉడక ఈ యొక్క గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అక్కడి నుంచే చేసి పెద్ద ఎత్తున నిధులు రావాలనే భావంతో అక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారిని ఈరోజు కొంతమంది చోటా మోటా నాయకులు, నేను వారిని విమర్శించే అంటే వాళ్ళ నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా ఇట్లాంటి వ్యక్తిగతంగా ఒక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలను ఇట్లాంటి మాటలు చివాకులు ఎప్పుడు కూడా జరగలేదు. ఈ రోజు వాళ్ళు విమర్శించిన దానికి మా వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ యొక్క పదవుల పబ్బం కొరకే ఈరోజు మా ఎమ్మెల్యే గారిని మీ